నుంచి మళ్లీ హైడ్రా అక్రమ కట్టడాలపై జులుం విధించడం మొదలుపెట్టింది. వినాయక చవితి నిమజ్జనోత్సవాలు ఇలా సెలవులు రావటం ఇవన్నిటితో కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చింది. ఇప్పటికే హైడ్రాను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కూడా చట్టబద్ధత కల్పించడానికి చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ వీకెండ్లో హైడ్రా కూల్చివేతలు మొదలుపెట్టింది. కూకట్పల్లిలో మళ్ళీ కూల్చివేతలు చోటు చేసుకుంటున్నాయి. నల్ల చెరువులో ఆక్రమణలను అధికారులు తొలగిస్తున్నారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ఆ దృశ్యాలు కూడా మన టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. భారీగా పోలీసులు మోహరించారు. హైదరాబాద్ కూకట్పల్లిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఇప్పుడు కొరడా జలిపిస్తోంది. కూకట్పల్లి నల్ల చెరువులో 16 అక్రమ నిర్మాణాలను గుర్తించినట్టుగా తెలుస్తోంది. 16 మందికి 2 రోజుల క్రితమే నోటీసులు కూడా అందజేశారు. అమీన్పూర్లో కూడా హైడ్రా కూల్చివేతలు మొదలు పెడుతోంది. 30 విల్లాలు కూల్చివేసేందుకు రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. బుల్డోజర్స్తో హైడ్రా అధికారులు ఆయా ప్రాంతాలకు చేరుకున్నారు. నల్ల చెరువు దగ్గర కూడా చేరుకున్నారు. కూకట్పల్లిలో హైడ్రా కూల్చివేతలకు రంగం సిద్ధం చేసింది. 2 రోజుల క్రితమే అధికారులు ఆ అక్రమ నిర్మాణాలను చేపట్టిన వారికి నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. భారీగా పోలీసు బలగాలను కూడా మనం చూడొచ్చు. ఎవరు అడ్డుకోకుండా ఎటువంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసు బలగాలను కూడా మోహరించారు. హైడ్రా పూర్తి సన్నద్ధతతో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేయడానికి కూకట్పల్లికి వెళ్ళింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఇప్పుడు కూకట్పల్లిలో ఎక్కడ హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టబోతున్నారు? అక్కడ పరిస్థితి ఏంటి? వ్యవహరిస్తుంది. ఇప్పటికే కూకట్పల్లితో పాటు అంటే ఇప్పటికే హైడ్రా పరిధిలో 2 చోట్ల భారీ కూల్చివేతలకు ప్లాన్ చేసి అందులో భాగంగా కూకట్పల్లిలోని నల్ల చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్నటువంటి దాదాపు 16 నుంచి 20 అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే కూల్చివేతల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అయితే దీంతో పాటు మరో అమీన్పూర్ లో ఉన్నటువంటి చెరువు పరిధిలో ఉన్నటువంటి 30 విల్లాలను కూడా హైడ్రా గుర్తించింది. దానికి సంబంధించిన కూడా కూల్చివేతలు ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తంగా మనం చూసుకోవచ్చు చట్టబద్ధత అంశంతో పాటు మరికొన్ని హైడ్రా సాగర్ మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. దేవిక కూడా మనకు అందుబాటులో ఉన్నారు. మొత్తానికి ఈ రోజు హైడ్రా 2-3 చోట్ల కూల్చివేతలకు రంగం సిద్ధం చేసింది. దేవిక దగ్గర ఇంపార్టెంట్ అప్డేట్ కూడా ఉంది. దేవిక, ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? హైడ్రా కూల్చివేతలకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? దేవిక, దేవికతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దేవిక, వీకెండ్లో కూల్చివేతలు మొదలుపెట్టింది హైడ్రా. కూకట్పల్లిలో మళ్ళీ కూల్చివేతలకు రంగం సిద్ధం చేసింది. నల్ల చెరువులో ఆక్రమణలను అధికారులు తొలగిస్తున్నారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. భారీగా పోలీసు బలగాలు కూడా మోహరించారు. హైదరాబాద్ కూకట్పల్లిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఇప్పుడు కొరడా జలిపిస్తోంది. కూకట్పల్లిలోని నల్ల చెరువులో ఇప్పటికే 16 అక్రమ నిర్మాణాలను గుర్తించినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి దేవిక మనకు అందుబాటులో ఉన్నారు. దేవిక, హైడ్రా కూల్చివేతలకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఎస్ రోహిత్, ప్రస్తుతానికి అంటే వీకెండ్ వచ్చిందంటేనే జనాలు భయం మొదలైందని చెప్పాలి. ఎందుకంటే హైడ్రా వచ్చినప్పటి నుంచి కూడా ఏవి ఇప్పుడు ప్రభుత్వ భూములు, నాలాలు, చెరువులు ఏవైతే ఉన్నాయో వాటిని కబ్జా చేసిన వారి మీద విజృంభిస్తుందని చెప్పాలి హైడ్రా. అయితే ప్రస్తుతానికి వినాయక చవితి ఉత్సవాలు ఉన్న సందర్భంగా హైడ్రాని ఆపడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు మాత్రం ఏదైతే వినాయక చవితి ఉత్సవాలు అయిపోయాయో ఆ తర్వాత వచ్చిన ఆదివారం ఇప్పుడు ఈ రోజు మాత్రం నిన్న కూడా చాలా మంది ఎంతగానో భయానికి గురైన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే హైడ్రా ఎప్పుడు మా మీద కూల్చివేతలు మొదలు పెడుతుందో అంటూ కూడా ఎంతగానో భయపడ్డారు అక్రమ కట్టడాలని చెప్పాలి, కట్టడదారులని చెప్పాలి. అయితే ప్రస్తుతానికి ఈ రోజు మాత్రం ఇప్పుడు పొద్దున్న నుంచి అమీన్పూర్ అలాగే కుక్కట్పల్లి ప్రాంతాల్లో ఏవైతే చెరువులు ఉన్నాయో దానికి సంబంధించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఏవైతే అక్రమ కట్టడాలు కట్టారో వాటిని నేలమట్టం చేయడానికి హైడ్రా అయితే ముందుకు వస్తుందని చెప్పాలి. ఇప్పటికే వాటికి సంబంధించిన బుల్డోజర్లు ఇవన్నీ కూడా హైడ్రాకి సంబంధించిన అధికారులు, పరికరాలు అన్ని కూడా అక్కడికి చేరుకున్నాయి. మరికొద్ది సేపట్లో అయితే కూల్చివేతలు మొదలు పెడుతున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి దానికి సంబంధించిన విజువల్స్, అందులో ఎవరైతే ఇప్పుడు అక్రమ దారులు కట్టుకున్నారో వాళ్ళకి సంబంధించి అన్ని వివరాలు కూడా ఇప్పుడు మనకు కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అయినప్పటికీ కూడా ఇప్పుడు మాత్రం నిర్మాణాలు ఏంటి? ఆ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఈ రోజు హైడ్రా కూల్చివేతలకు రంగం సిద్ధం చేసిన నిర్మాణాలు ఏంటి? ఏమైనా కమర్షియల్ భవనాలా లేకపోతే రెసిడెన్షియల్ భవనాలా? అందులో ఎవరైనా ఉంటున్నారా? వాళ్ళ నుంచి ఏదైనా ప్రతిఘటన ఎదురవుతుందా? అవి కమర్షియల్ భవనాలు కొన్ని ఉన్నాయి, రెసిడెన్సీ కూడా ఉన్నాయి రోహిత్. ప్రస్తుతానికైతే ఏదైతే మొన్న వచ్చిన
దాని ప్రకారం కనుక చూసుకుంటే ఎవరైతే ఇప్పుడు నివసిస్తూ ఉంటారో వాళ్ళని కూల్చివేత చేయొద్దు, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరైతే దాంట్లో నివసిస్తున్నారో వాళ్ళని ఎటువంటి ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి గతంలో కూడా ఆర్డర్ రావడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మాత్రం ఏవైతే ఈ కమర్షియల్ హౌసెస్ ఉంటాయో, అంటే కమర్షియల్ కొంతమంది బిజినెస్లు పెట్టుకుంటూ ఉంటారు, ఇవన్నిటికీ సంబంధించి అక్కడ కొన్ని కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయి అనేది కూడా మనకి అంచనా వచ్చింది. దీని ప్రకారం కనుక చూసుకుంటే ఈ రోజు ఇంకొద్ది సేపట్లో ఈ కూల్చివేతలు అనేవి మొదలవుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి అధికారులందరూ కూడా అక్కడే ఉన్నారని చెప్పొచ్చు. రోహిత్. రైట్ దేవిక, మా ప్రతినిధి సాగర్ కూడా ఉన్నారు. సాగర్, భారీగా పోలీసు బలగాలను మోహరించారు అంటే ఏమన్నా ప్రతిఘటన ఎదురవుతుందా అక్కడ అక్రమ కట్టడాలు నిర్మించిన వారి దగ్గర నుంచి? రోహిత్, మీరు చెప్పినట్టుగా అంటే కొన్ని ఘటనలు చోటు చేసుకునే అవకాశాల నేపథ్యంలో ఇప్పటికే హైడ్రా సిబ్బందితో పాటుగా డిఆర్ఎఫ్ బృందాలతో పాటుగా పోలీస్ బలగాలను అక్కడ భారీగా మోహరించారు. ఎలాంటి ఘటనలు గొడవలు సృష్టించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది హైడ్రా. ఇప్పటికే మనం చూస్తాం హైడ్రాకు మరిన్ని అధికారాలు ఇచ్చిన ప్రభుత్వంతో దీంతో హైడ్రా దూసుకుపోతుంది. ఇప్పటికీ మనం 2 రోజులు నోటీసులు ఇచ్చారు, 2 రోజుల ముందే నోటీసులు ఇచ్చారు. హైడ్రా కూల్చివేతల పరం కొనసాగించింది. ఎలాంటి అంటే గ్యాప్ లేకుండా, వాళ్ళకి ఎలాంటి అవకాశం లేకుండా అక్రమార్కులకు అంటే కోర్టుకు వెళ్ళి వాళ్ళు స్టే తెచ్చుకునే అవకాశాలు లేకుండా కూడా వాళ్ళకు ముందస్తుగా నోటీసులు ఇచ్చి 2 రోజుల్లోనే కూల్చివేతల ప్రక్రియను ప్రారంభించింది హైడ్రా. దీంతో పాటుగా అంటే మరిన్ని అక్రమ నిర్మాణాలను గుర్తించింది. ఇక్కడ కుకట్పల్లి నల్ల చెరువుకు సంబంధించినటువంటి గతంలోనే అనేక ఫిర్యాదులు హైడ్రాకు అందడంతో హైడ్రా రంగంలోకి దిగింది. ఇప్పటికే అక్కడ కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతుంది.